ఓం నమ శివాయ. ఈరోజు మనం మణికర్ణిక గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి. యాక్చువల్గా మణికర్ణికలో అఘోరాలు ఉన్నారా? మణికర్ణికలో శవాలు కాల్చేటప్పుడు ఆడవాళ్ళకి అనుమతి ఉందా? విష్ణుకుండలో స్నానం ఎందుకు చేయాలి? మణికర్ణిక ఘాట్లో ఒక రత్నేశ్వర గుడి ఎందుకు సగం నీటిలో ఒరిగిపోయి ఉంటుంది? ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మణికర్ణిక ఘాట్లో శవాలను కాల్చే విధానం ఎలా కాలుస్తున్నారో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే శవాలన్నింటినీ కూడా కొత్త కర్రలతోనే కాలుస్తారండి. ఎందుకంటే కొత్త కర్రతోనే శవాన్ని కాల్చాలి. ఇక్కడ ఎప్పటికీ పాత పద్ధతిలోనే కర్రల్ని ఒకవైపు బరువు నుంచి ఇంకోవైపు కర్రలను తూయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు చిన్నపిల్లలు రాకూడదు అంటారు కదా మన సైడు శవం దగ్గరికి. అవేం ఉండదండి ఇక్కడ. ఎందుకంటే జీవితంలో మనిషి ఒక్కసారైనా ఇక్కడికి రావాలంటండి. అంటే వ్యామోహం అనేది కలుగుతుందంట. కొంతమంది చూడండి డబ్బు, అందం, పొగరుగా ఉంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకి అందం మీద కానీ డబ్బు మీద కానీ వ్యామోహం పోతుందనేసి నమ్మకం. మన సైడ్ ఏంటంటే శవం ఎదురొస్తే మన వాళ్ళు అయ్యో బాబోయ్ శవం ఎదురొచ్చింది అశుభం అని అంటారు. కానీ ఇక్కడ అది కాదండి. శవం అంటే శివంతో సమానం. మణికర్ణిక ఘాట్లు శివంతో సమానం. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కాశీని విజిట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మణికర్ణిక ఘాటుకు వచ్చి తప్పకుండా చూస్తారండి ఈ ప్రక్రియని. ఈ ప్రక్రియని చూడడం వల్ల ఏంటంటే జీవితంలో వ్యామోహం అనేది పోతుందంట. దేని మీద కూడా వ్యామోహం ఎక్కువగా ఉండదు అప్పుడు. అందువల్ల అంటే ఇది చాలా మంచి పద్ధతి అండి. ఇక్కడ చూడండి కర్రలు వరుసగా డెడ్ బాడీస్ ఏంటంటే ఇక్కడ 1, 2 రోజుకి లెక్క ఉండదండి. నిరంతరం వస్తూనే ఉంటాయి. వీళ్ళు ప్రాసెస్ చేస్తూనే ఉంటారు. అందుకని చెప్పి మణికర్ణిక ఘాట్ అనేది కాశీ ఘట్టంలో తప్పక చూడాల్సిన ఘాట్ అండి ఇది కాశీలో. అందుకనేసి ఎవరైనా వచ్చినా సరే తప్పకుండా మణికర్ణిక ఘాట్కి వెళ్ళండి. ఇది వచ్చేసి విశ్వనాథ గుడి కారిడార్ పక్కనే ఉంటుందండి. విశ్వనాథ గుడి దర్శనం అయిందా కారిడార్లోకి ఎంటర్ అవ్వగానే మీరు మణికర్ణిక ఘాట్లోనే చూడొచ్చు మణికర్ణిక ఘాట్ని. అంత బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్న కొలిది ఇంక ఇక్కడ ఎలా ఉండిపోలేదు. ఇంకా రెండో విషయం అఘోరీలు. మణికర్ణికల అఘోరీలు చాలా మంది తక్కువ రేర్గా ఉంటారండి. అఘోరీలు ఎందుకంటే ఉండరు, వాళ్ళు ఇక్కడ సాధన చేయరు. అఘోరీలు సాధన చేసి అమావాస్య రోజు కానీ అటువంటి రోజుల్లో మాత్రమే మణికర్ణిక ఘాట్లో ఎక్కువగా కనిపిస్తారండి. ఇది అఘోరీలు శవాలను కాల్చే పద్ధతి. ఇది వచ్చేసి విష్ణుకుండ అండి. మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడే స్నానం చేయాలి. యాక్చువల్గా అయితే విష్ణు సుదర్శన చక్రంతో ఈ కుండుని తవ్వేస్తాడు. అప్పుడు పరమశివుని అడుగుతాడంట, నీ భక్తులకు నీ ఆశీస్సులు కావాలంటే మధ్యాహ్నం 12 గంటలప్పుడు మీరు వచ్చి స్నానం చేస్తే సతీ సమేతంగా అప్పుడు మీ భక్తులు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు, వాళ్ళకి నీ ఆశీస్సులు దొరుకుతాయని చెప్పి స్నానం చేపిస్తుంది. ఇది ఇలా ఉంటుందండి. పూర్తిగా ఓపెన్ చాలా లోతుగా ఉంటుందండి ఇది. కాకపోతే ఏంటంటే ఈ వరదలు రావడం వల్ల ఏంటంటే ఇది మునిగిపోయి మొత్తం మట్టి కూరుకుపోయిందండి. ఇదంతా విష్ణుకుండలోనే. ఈ తర్వాత ఏంటంటే ఇవ్వండి ఆ విష్ణుకుండ లేకపోవడం ఏంటంటే జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం కోసం వెయిట్ చేస్తున్నారు 12 గంటలప్పుడు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరు అంటారంట, మేము 12 గంటల సమయంలో స్నానం చేస్తాము. ఆ స్నానం చేసేటప్పుడు ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి మా ఆశీస్సులు ఉంటాయని చెప్తారు. అందుకని మణికర్ణిక ఘాట్లో 12 గంటలప్పుడు స్నానం చేయడం చాలా మంచిది. ఇక్కడికి వచ్చేసరికి బ్రాహ్మణ్స్ ఉంటారు కదండి, వాళ్ళు సంకల్పం చెప్తారు. విశ్వేశవం మాధవం దుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహం గంగం భవానీ మణికర్ణికం. పార్వతీదేవి యొక్క చెవిపోగు శివుని యొక్క మణి ఇక్కడ పడ్డం వల్ల ఈ ఘాటికి మణికర్ణిక అని పేరు వచ్చింది. అందుకని చెప్పి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళకి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు దొరుకుతాయి. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క మణిను కర్ణిక వెతకడానికి సకల దేవతల్ని పిలుస్తాడంట విష్ణువు. ఆ పిలవడం వల్ల వాళ్ళు ఏంటంటే వచ్చి అదే టైంలో స్నానం చేసి వెతుకుతారు. కానీ విష్ణువు మాయ కదండి, వాళ్ళకి దొరకనివ్వకుండా చేస్తాడు. దొరకనివ్వకపోవడం వల్ల అందరూ ఏంటంటే ప్రతిరోజు కూడా వాళ్ళు వచ్చి వెతుకుతారంట అదే టైంకి. ఆ టైంలో స్నానం చేయడం వల్ల ఏంటంటే మా మిగతా వాళ్ళందరికి కూడా భక్తులందరికి కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. కాబట్టి అందుకని చెప్పి ఇక్కడ స్నానం చేస్తారండి. ఇగోండి ఇక్కడ విష్ణు పాదం కూడా ఉంటుందండి. ఇగోండి అదే రెడ్ కలర్లో కనబడుతుంది, అదే విష్ణు పాదం. అందుకని చెప్పి ఇక్కడ బ్రాహ్మణులు కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు, అస్థిక నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు. ఇది చేయడం వల్ల ఏంటంటే బ్రహ్మలోక దేవతలు యమలోకంలో ఉన్నా సరే స్వర్గలోకానికి వెళ్తారని నమ్ముతారు. ఇగోండి ఇలా వస్తే ఇంకా కొంచెం మెదరకు వస్తే ఇదంతా కూడా
మణికర్ణిక ఘాట్ నుండి ఇక్కడ వరకు కూడా, ఇక్కడ వరకే అస్సీ ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు మొత్తం కాశీని శివకాశి అని, మణికర్ణిక ఘాట్ నుంచి నమో ఘాట్ వరకు విష్ణు కాశీ అని అంటారండి. ఇదిగోండి ఇది కనబడుతుంది కదా, ఇదేనండి రత్నేశ్వర మందిర్. ఇది చూడండి, నీరు లేకపోతే ఎలా ఉంటుందో పైన ఫోటోలో కనబడుతుంది కదా, అది నీరు లేకపోతే అలా ఉంటుందండి. ఇప్పటికి కూడా ఒరిగిపోయి ఉంది ఆల్రెడీ. ఇదేంటంటే ఈ గుడికి ఒక శాపం ఉందండి. ఒక రాజు తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం కోసం ఈ గుడి కడతాడంట. అయితే తల్లిదండ్రులతోనూ తీర్చుకోలేనిదనేసి ఒక బ్రాహ్మణుడు చెప్తే ఆయనేమో లేదు మా అమ్మగారికి రుణం తీర్చుకోవడం కోసమే నేను కడతానని చెప్పి వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్తారంటండి. అమ్మగారికి వెళ్ళి చెప్పడం వల్ల ఏంటంటే ఆవిడంట తల్లిదండ్రులకి చెప్తాడంటండి వెళ్ళి. వాళ్ళ తల్లి అంటదంట, నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదిరా, నేను ఆ గుడికి రానని అంటదంట. అందువల్ల ఏంటంటే రాజు సరే అమ్మగారు రానన్నారు కదా అని చెప్పి తెల్లవారుజామున వెళ్ళి మళ్ళీ ఆ గుడి చూస్తాడంటండి. ఆ గుడి చూడడానికి వెళ్ళేటప్పుడు ఆ గుడి సగం ఒరిగిపోయి ఉంటుందంట. దీనికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఆ గుడి ఏంటంటే ఒకే ఒక రాయి, ఏకశిల అంటారు కదా, అలానే ఒకే ఒక రాయితో ఆ గుడి మొత్తం నిర్మించారండి. ఇక్కడి నుంచి స్నానం చేసుకున్నాక విశ్వనాథుని దర్శించుకుంటే చాలా మంచిది. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇలా విశ్వనాథ్ గుడి వైపు వెళ్ళామంటే ఇవ్వండి ఇక్కడ గుండు అంటే కాశీ వచ్చిన వాళ్ళు జుత్తు తీస్తారు కదండి, ఇక్కడ ఏంటంటే చాలా రీజనబుల్గా ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా సరే 100-150 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వకండి. వాళ్ళు 100-150 రూపాయలకి నీట్గా చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఇవ్వండి ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే ఇక్కడ చూడండి ఆయన పైప్తో వాటర్ కొడుతున్నారు కదా. ఇదేంటంటే ఘాట్లో వరద రావడం వల్ల మొత్తం మట్టి అనేది పేరుకుపోయింది. మనుషులు తీయాలంటే అందులో గాజు పెంకులు రావచ్చు, ఏదైనా ఉండొచ్చు, చేతులకి చాలా ఇబ్బంది అయింది. కాబట్టి వాటర్తోనే మొత్తం దీన్ని క్లీన్ చేస్తారండి. ఇదంతా ఘాట్ బాధ్యత. వాళ్ళు ఘాట్లో ముందు టెండర్స్ ఉంటాయి కదండి, వాళ్ళు పాడుకున్న వాళ్ళు ఇదంతా చేపిస్తారు. ఇక్కడి నుంచి అలా పైకి రావాలండి. పైకి వస్తే మనం విశ్వనాథ గుడి కనబడుద్ది. లెఫ్ట్ సైడ్ విశ్వనాథ గుడి ఉంటుంది. ఇంకా వరదలు వస్తే మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ ఉండొచ్చు, వరదలు వస్తే ఎక్కడ దహన సంస్కారాలు ఎక్కడ జరుగుతాయి అనేది చూపిస్తానండి. ఇలా పైకి రండి. పైకి వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక మెట్లు కనబడతాయి. ఆ మెట్లు కనబడినప్పుడు పైకి ఎక్కాలండి. ఆ పైకి ఎక్కితే అక్కడ దహన సంస్కార కార్యక్రమాలన్నీ జరుగుతాయి. చూడండి ఒకసారి ఎంత వేడి జనరేట్ అవుతుందంటే ఎప్పుడు నిరంతరం ఖాళీ ఉండదు. అక్కడ చూడండి వాళ్ళు మోసుకుంటూ వెళ్తున్నారు కదా దహన సంస్కారాలు చేయడం కోసం. కాశీని డెడ్ బాడీని తీసుకొచ్చి కాశీలో గంగా నదిలో ముంచితే సగం స్వర్గలోకానికి వెళ్ళిపోయినట్టే వాళ్ళు. ఇంకా ఆలోచించేది లేదు. ఇంకోండి ఈ స్టెప్స్ చెప్పాను కదా, ఈ స్టెప్స్ ఎలా పైకి ఎక్కితే ఇక్కడ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవ్వరు కూడా మేము ఎక్కగలం అంటే రావచ్చా రాకూడదనే అనుమానం ఉండదండి. ఇక్కడ మొత్తం అందరూ కూడా వస్తారు. ఇలా రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి అంటే వ్యామోహం అనేది పూర్తిగా పోతుంది. ఇంకా దేని మీద కూడా అది పోవాలండి అందరికీ. ఎందుకంటే డబ్బుని చూసి అహంకారం కానీ, అందాన్ని చూసి అహంకారం కానీ ఇదేం పనికిరాదండి. చూడండి బొడ్డోడు చూడండి, మనం వీడియో తీస్తుంటే ఎంత క్యూట్గా నవ్వుతున్నాడు చూసారా. పైకి వచ్చి ఎన్ని డెడ్ బాడీస్ కాలుతున్నాయి చూడండి. ఇదంతా ఏంటంటే వాటర్ లెవెల్ పెరిగింది కదా, వాటర్ లెవెల్ పెరిగినప్పుడు దీనిపైన కాలుస్తారు. ఎంతకు మించి పైకి రాదు. కానీ 2025లో వచ్చినంత వరద 72 years తర్వాత ఇంత వరద వచ్చిందంటండి కాశీలో. అంత ఎక్కువ వాటర్ వచ్చింది. చూడండి ఒకటి కాదు, రెండు కాదు, డెడ్ బాడీస్ ఇంకా లైన్లో ఉంటూనే ఉంటాయి. మన బొడ్డోడు చూడండి ఇంకా అలా చూడడానికి ఆడు కూడా ఇంకా చిన్న. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.